Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఎండోమెట్రియోసిస్ గర్భాశయం లోపల ఉండే పొర. ఈ పొరలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఇది గర్భాశయంలో దాని పాత్రని ఎలా పోషిస్తుంది, దీనిలో ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కావ్యప్రియ వజ్రాల, గైనకాలజిస్ట్. తను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, ఎండోమెట్రియోసిస్ దీన్ని ఈ గర్భాశయం పొర వల్ల గర్భాశయానికి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? ఇది మనకి గర్భాశయం కనుక చూసుకుంటే మనకి 3 పొరలు ఉంటాయి. ఈ లోపలి పొర ఏదైతే మనకి ఎవ్రీ మంత్ మెన్స్ట్రేషన్ లాగా వెళ్తూ ఉంటుందో ఆ పొరని ఎండోమెట్రియం అంటాం అన్నమాట. అండ్ తర్వాత చూస్తే గోడలు, గర్భసంచి గోడలు, ఇది మస్కులర్ లేయర్, దీన్ని మయోమెట్రియం అంటాం అన్నమాట. దీని పైన పల్సగా మనకు ఒక ఇది ఉంటుంది, సీరోజా లాంటి లేయర్, దాన్ని పెరిమెట్రియం అంటాం అన్నమాట. సో ఈ లోపల ఉన్న ఎండోమెట్రియం ఏదైతే ఉందో ఇది మనకి అసలు దాని పాత్ర ఏంటి? మనకి పీరియడ్ వచ్చి పడిపోతుంది కదా, పడిపోయే లేయర్ అంతా మనకి వేస్ట్ అన్నమాట. అంటే ఏంటంటే అది దానివల్ల మనకి ఈ మంత్ ఉపయోగం అవ్వలేదు. సో అది ఉపయోగం అవ్వలేదు కాబట్టి వేస్ట్ ప్రోడక్ట్ లాగా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు ఉపయోగపడలేదు? అండం అన్నది మనకి విడుదల అవుతుంది పీరియడ్ మధ్యలో 14th మనకి రిలీజ్ అవుతుంది. ఆ అండము గనక పిండంగా మారితే అతుక్కోవడానికి ఈ లేయర్ చాలా ఇంపార్టెంట్. ఈ లేయర్ అన్నది ఆ పిండాన్ని నరిష్ చేస్తుంది అనమాట, దాన్ని ఇంప్లాంట్ చేసుకుంటుంది అనమాట. అందులోనే దానికి అది ఎట్లా అంటే ఎరువులాగా అనమాట. పొలంకి మనం విత్తనాలు వేస్తే ఎట్లయితే మన భూమి ఎరువుగా అట్లా ఉంటుందో అలానే మన పిండం కనుక అక్కడ వెళ్తే ఆ లేయర్ అన్నది అంత యూజ్. సో ఒక్కసారి పిండం ఇంప్లాంట్ అవ్వలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే పడిపోతుంది. సో బేసికలీ దట్ ఈస్ ఇట్స్ రోల్ అండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ లేయర్లో చాలా స్టెమ్ సెల్స్ ఉంటాయి, దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఫ్యూచర్ ఈజ్ ఆల్ స్టెమ్ సెల్స్. సో అంత స్టెమ్ సెల్స్ మనకి ఎవ్రీ మంత్ మన ఎండోమెట్రియంలో వస్తుంది అన్నది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. సో ఎవ్రీ మంత్ వస్తుంది స్టెమ్ సెల్స్ అనేవి అక్కడ. ఎస్, ద లేయర్ హ్యాస్ దట్ పొటెన్సీ. ఓకే, యా. సో ఈ ఎండోమెట్రియోసిస్ అసలు ఏంటి? మనం ఇందాక ఇక్కడ ఫైబ్రాయిడ్స్ చూసుకున్నాం కదా, ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇక్కడ బ్లాక్ డాట్స్ కనిపిస్తున్నాయి మీకు, రైట్? ఈ బ్లాక్ డాట్స్ మనకి యూట్రస్ మజిల్ లేయర్లో కనిపిస్తున్నాయి, యూట్రస్ బయట కూడా కనిపిస్తున్నాయి, కింద వెజైనాలో కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ ట్యూబ్ మీద కనిపిస్తున్నాయి, ఓవరీస్ మీద కూడా కనిపిస్తున్నాయి ఈ బ్లాక్ డాట్స్ ఆర్ నథింగ్ బట్ ద లేయర్ ఏదైతే ఉందో ఎండోమెట్రియం, అది చొచ్చుకుపోయి ఇక్కడ 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 ఎక్కడన్నా ఇంకా చూస్తే మనకు జాలో కూడా కనిపిస్తాయి, బ్రెస్ట్లో కూడా కనిపిస్తాయి, ముక్కులో కూడా కనిపిస్తాయి. సో దిస్ ఎండోమెట్రియోసిస్ అన్నది ఇట్స్ అ వెరీ అబ్నార్మల్ కండిషన్, ఇన్ఫ్లమేటరీ కండిషన్, అ క్యాన్సర్ లైక్ కండిషన్ బట్ నాట్ అ క్యాన్సర్. ఓకే. సో అది ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తున్నాం బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఇన్ ద బాడీ. ఎందుకు అంత ఇన్ఫ్లమేషన్ వస్తుంది బాడీలో అంటే మనకి ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, చాలా పొల్యూషన్ ఉండడం, ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోవడం. ఇంకా ప్లాస్టిక్ వాడకం ఎంత ఇదిగా వెళ్ళింది అంటే మనకి ఈవెన్ మనం యూజ్ చేసే శానిటరీ ప్యాడ్స్లో కూడా ప్లాస్టిక్ వాడడము, ఇంట్లో పాత్రలన్నీ ప్లాస్టిక్ ఉండడం, బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్ ఉండడము. అండ్ ఆల్సో మన ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని హార్మోన్స్ ఇంజెక్ట్ చేసి ఎక్కువ లాట్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఇన్ దోస్ డైరీ ప్రోడక్ట్స్. అవి మనము కౌ మిల్క్ తీసుకున్నా కూడా అందులో చాలా ఎక్కువగా ఉండడం, హార్మోన్ పంపింగ్, అవి చిన్నపిల్లలు తాగడము. సో ఇవన్నీ ఎక్కువ ఈస్ట్రోజన్ని మన బాడీలో ఇచ్చేస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో ఇన్ఫ్లమేషన్ని కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఇంకా రెడ్ మీట్ ఇది కూడా. అండ్ మనం బయట తింటాం కదా మెక్డీ, కేఎఫ్సి, అవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ ఫుడే అనమాట, లాట్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, రిఫైన్డ్ ఫుడ్. సో అవన్నీ మన బాడీలో ఎఫెక్ట్ ఇలా ఎండోమెట్రియోసిస్ లాగా చూపిస్తుంది. ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ అన్నవి ఏంటంటే కొంచెం కవలల్లాగా అనుకోవచ్చు. అడినోమయోమా అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మజిల్లో ఎండోమెట్రియోసిస్ ఎంటర్ అవుతుందో ఇక్కడ ఒక గడ్డలాగా ఫామ్ అయిపోతుంది, దాన్ని అడినోమయోమా ఆర్ అడినోమయోసిస్ అంటారు. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మొత్తం డిఫ్యూజ్డ్గా మొత్తము
స్ప్రెడ్ అయిపోయి అన్నిటినీ మనం అబ్డామిన్లో కనుక చూసుకుంటే ఇవన్నీ ఒక దగ్గర ఒక ముద్దలాగా మారిపోతాయి, అన్నీ బాగా అతుక్కుపోతాయి, పేగులకి అతుక్కుపోతాయి. అండ్ ఈ ఇన్ఫ్లమేటరీ ఏదైతే ఉందో అది మన అండాశయం లోపల మొత్తం ఒక చాక్లెట్ లైక్ ఫ్లూయిడ్ లాగా ఇచ్చేస్తుంది, సిస్ట్లు అన్నీ ఫామ్ అయిపోయి. అండ్ మన ఓవరీలో ఉన్న ఎగ్స్ అన్నిటిని తినేస్తుంది. సో ద ఫీమేల్ విల్ బీ వెరీ యంగ్, ప్రెజెంటింగ్ విత్ సివియర్ పెయిన్ ఇన్ ద అబ్డమిన్. పీరియడ్స్ అప్పుడు రక్తస్రావం ఎక్కువ అవ్వడము, మనకి పొత్తి కడుపులో నొప్పి చాలా విపరీతంగా ఉండడము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయి ఆమెకి పెళ్లి కాకముందే గర్భసంచి మొత్తము తొలగించే అంత సిచ్యువేషన్ వస్తుంది. ఓ ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ దట్ డేంజరస్. అంటే ఇది ఎందుకు వస్తుంది? Because of the inflammation, because of the lifestyle, because of excess estrogen, ఓకే. inflammation, pollution, food adulteration, దీనివల్ల. దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి మ్యామ్? ట్రీట్మెంట్స్ మెడికల్ ఉంటుంది, చిన్నగా ఉంది అంటే డిసీజ్ మెడికల్ పెడతాము, కొన్నిసార్లు ఇంజెక్షన్స్ పెడతాము, జిఎన్ఆర్హెచ్ అనలాగ్స్ పెడతాము. వాటితో కూడా సెట్ అవ్వట్లేదు, గడ్డలు ఫామ్ అయిపోయినాయి, సిస్ట్లు ఫామ్ అయిపోయినాయి అంటే సర్జికలే మనకి ఆప్షన్. సర్జికలే మనకి కంప్లీట్ గా తీసేసే. అందరికీ కంప్లీట్ గా అని లేదు, కొందరికి ఆల్మోస్ట్ చాలా వరకు తీసేయాల్సి వస్తుంది, ట్యూబ్స్ తీసేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు అండాశయాలు తీసేయాల్సి వస్తుంది, గర్భసంచిలో కొంచెం మజిల్ అంతా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం మొత్తం తీసేసినా కూడా కొన్నిసార్లు గర్భసంచి ఇంతే మిగిలిపోతుంది. ఆ ఇంతే గర్భసంచి మనం ఏం చేసుకోగలము? ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయి ఉండదు, డిసీజ్ అంత భయంకరంగా ఉంటుంది అనమాట. సో యా, this is definitely not a simple condition, serious condition where if age is involved, youngsters ki vachindi ante matram problem. ఓకే. ఒకవేళ ఇది అంటే బిఫోర్ మనం కనిపెట్టగలిగితే దీన్ని రిస్ట్రిక్ట్ చేయగలిగే ఇవేమైనా ఉంటాయా? యా, మెడికల్ మేనేజ్మెంట్ తో పాసిబుల్ ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి పిల్లలు అని అనుకున్నప్పుడు మాత్రం ఒకసారి AMH అన్న టెస్ట్ ఒకటి చేసుకోవాలి, ఎన్ని అండాలు వాళ్ళకి రిజర్వ్ లో ఉన్నాయి అన్నది చూసుకోవాలన్నమాట. అకార్డింగ్లీ మనం వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది మనం చెప్పాలి. ఓకే. ఇప్పుడు అది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే యంగ్ గర్ల్స్ లో ఇది రాకుండా ప్లాస్టిక్ ఫ్రీ లైఫ్, డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవద్దు, గ్లూటెన్ ఫ్రీ తీసుకోవాలి, కేజిన్ ఫ్రీ తీసుకోవాలి, అండ్ బయట ఫుడ్ అంతా తగ్గించాలి. ఫస్ట్ గో వేగన్ అంటారు కదా, ఈవెన్ పాలు కూడా మనం ఆల్మండ్ మిల్క్ తీసుకుందాం బట్ నాట్ కౌస్ మిల్క్ అంటారు కదా. గో మోర్ టువర్డ్స్ ద సస్టైనబుల్ లివింగ్, బ్రింగ్ డౌన్ ద ఇన్ఫ్లమేషన్ ఇన్ యువర్ బాడీ, టేక్ అడిక్వేట్ రెస్ట్, డోంట్ బీ అండర్ స్ట్రెస్ ఆల్ ద టైమ్. యూ షుడ్ నో, మనం ఈ రోజుల్లో జాబ్స్ కోసం ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాం కదా. Job is only to get money and make a life out of it, but not to fall into that and get attached to the luxuries or whatever and put your life under so much stress and die early. It doesn't make any sense. So that common sense I feel everyone should have, and మనకి ఏవైతే ఇన్ఫ్లమేషన్ మన బాడీలో తీసుకొస్తున్నాయో అవన్నీ తగ్గించుకోవడానికి ఆర్గానిక్ లివింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.